క్లాస్లో ఇఫ్తో తయారు చేసే వాక్యాలు ఎట్లా ఉంటాయి అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు మనం చెప్పబోయేది గ్రామర్లో దాని పేరు ఏంటయ్యా అంటే ఫస్ట్ కండిషన్ అంటాం. ఫస్ట్ కండిషన్ అంటే ఇఫ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ పాస్ ది ఎగ్జామ్, ఇఫ్ యూ పాస్ ది ఎగ్జామ్ యూ విల్ గెట్ ద జాబ్, యూ విల్ గెట్ ద జాబ్ అని రాశాను సెంటెన్స్. ఇక్కడ చూడండి, అంటే నువ్వు కనుక ఎగ్జామ్ పాస్ అయితే నీకు జాబ్ వస్తుంది అని. ఇది ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో ఉంది. ఎలా చెప్తామంటే ఇఫ్ తర్వాత మనకి వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడేమో మనం విల్ అనేది రాస్తాం. విల్ రాయొచ్చు, మే రాయొచ్చు, మైట్ రాయొచ్చు, మన ఇష్టం అనమాట. ఇక్కడ వచ్చేటువంటి మీనింగ్ని బట్టి ఇక్కడంతా ఏంటంటే జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యాక్షన్ జరిగే ఛాన్స్. చూడండి, నువ్వు ఎగ్జామ్ పాస్ అయితే నీకు జాబ్ వస్తుంది అని జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మనకి. రైట్. సో ఇఫ్ యూ పాస్ ది ఎగ్జామ్ యూ విల్ గెట్ ది జాబ్. దీన్నే మనం ఏమంటామంటే ఫస్ట్ కండిషన్ అని చెప్పి అంటాం. ఇఫ్ తోటి అనమాట. ఇది చాలా పాపులర్. రైట్, చాలా పాపులర్. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇఫ్ తర్వాత వర్బ్ మనకు ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. ఇక్కడ మీరు విల్ రాయొచ్చు, మే రాయొచ్చు, కెన్ రాయొచ్చు, మైట్ అని కూడా రాసుకోవచ్చు. మీనింగ్ని బట్టి మనం రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, రైట్, నువ్వు బాగా కష్టపడితే విజయం సాధిస్తావు అని. నువ్వు బాగా కష్టపడితే ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్, యూ విల్ సక్సీడ్. ఇది సెంటెన్స్. అంటే నువ్వు బాగా హార్డ్ వర్క్ చేస్తే నువ్వు సక్సెస్ వస్తుంది నీకు అని. అంటే సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని. ఇక్కడ విల్ వచ్చింది. విల్ తర్వాత మనం ఎప్పుడూ కూడా ఇక్కడ మనం ప్రజెంట్ టెన్స్ వాడుతున్నాం. చూడండి, ఇఫ్ తర్వాత మనకి వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇఫ్ తర్వాత మనకి ప్రజెంట్ టెన్స్లో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే పని జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పని జరిగే ఛాన్సెస్ మనకి ఇక్కడ ఎక్కువ అని చెప్పి చెప్పడానికి మనం దీన్ని వాడుతూ ఉంటాం. రైట్, ఓకే. నువ్వు తొందరగా లెగిస్తే బస్సు క్యాచ్ చేస్తావు. నువ్వు తొందరగా లెగిస్తే, చూడండి, ఇఫ్ యూ గెట్ అప్ ఎర్లీ, ఇఫ్ యూ గెట్ అప్ ఎర్లీ. చూడండి, ఇఫ్ తర్వాత ప్రజెంట్ టెన్స్ వచ్చింది. నువ్వు బస్సు క్యాచ్ చేస్తావు, విల్తో రాయండి. ఇఫ్ యూ గెట్ అప్ ఎర్లీ యూ విల్ క్యాచ్ ద బస్, యూ విల్ క్యాచ్ ద బస్, యూ విల్ క్యాచ్ ద బస్. ఇక్కడ మనకి ఫ్యూచర్ టెన్స్ అనేది మనకి రాసుకుంటున్నాం అనమాట. బట్ ఇఫ్ తర్వాత వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో వస్తే ఇక్కడ మనకి జనరల్గా విల్ అనేది రాసుకుంటాం. విల్ అనేది రాసుకుంటాం. రైట్. ఆవిడ బాగా కష్టపడితే ఎగ్జామ్ పాస్ అవుతుంది. ఆవిడ బాగా కష్టపడితే ఇఫ్ షీ స్టడీస్ హార్డ్, ఇఫ్ షీ స్టడీస్ హార్డ్ షీ విల్ పాస్ ది ఎగ్జామ్, షీ విల్ పాస్ ది ఎగ్జామ్. అలాగే మనం రాసుకుంటాం. కాబట్టి దీన్ని ఇట్లా రాస్తే దాన్ని ఏమంటారు, ఫస్ట్ కండిషన్ అని అంటాం. దీని స్పెషాలిటీ ఏంటంటే పని జరిగే ఛాన్సెస్ ఉంటాయి. పని జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే 90% మనకి జరగవచ్చు అనమాట. 90% మనకి ఇక్కడ జరగచ్చు. రైట్. నువ్వు బస్సు కనుక మిస్ అయితే స్కూల్కి లేట్ అయిపోతావు. నువ్వు కనుక బస్సు మిస్ అయితే ఇఫ్ యూ మిస్ ద బస్, ఇఫ్ యూ మిస్ ద బస్, నువ్వు కనుక బస్సు మిస్ అయితే యూ విల్ బీ లేట్ ఫర్ స్కూల్, యూ విల్ బీ లేట్ ఫర్ స్కూల్. నువ్వు స్కూల్కి లేట్ అయిపోతుంది, స్కూల్కి లేట్ అవుతావు. ఇఫ్ తర్వాత నేను ప్రజెంట్ టెన్స్ వాడాను. ఇక్కడ వచ్చేసి నేను విల్ అనేది రాయాలి. సో ఇఫ్ యూ మిస్ ద బస్ యూ విల్ బీ లేట్ ఫర్ స్కూల్, యూ విల్ బీ లేట్ ఫర్ స్కూల్. రైట్. నువ్వు తొందరగా డ్రైవ్ చేయకపోతే బస్సు మిస్ అవుతావు. తొందరగా డ్రైవ్ చేయకపోతే నెగిటివ్లో వచ్చింది. ఎలా రాస్తావు? ఇఫ్ యూ డోంట్ డ్రైవ్, ఇఫ్ యూ డోంట్ డ్రైవ్ ఫాస్ట్, ఇఫ్ యూ డోంట్ డ్రైవ్ ఫాస్ట్ యూ విల్ మిస్ ద బస్, యూ విల్ మిస్ ద బస్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ రాసుకుంటుంటాం. ఇలా రాస్తే దాన్ని ఏమంటాం మనం, ఫస్ట్ కండిషన్ చెప్పండి. ఇఫ్తో మనకి ఫస్ట్ కండిషన్ మనకి వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఎన్ని సెంటెన్సెస్ ఉన్నా సరే మనం దీన్ని రాసి మనం చూపించుకోవచ్చు.
రైట్ రైట్. నేను కనుక ఈ ఉద్యోగం సాధిస్తే అమెరికా వెళ్తాను. నేను ఈ ఉద్యోగం సంపాదిస్తే ఇఫ్ ఐ గెట్ దిస్ జాబ్, ఐ విల్ గో టు ది యుఎస్ఏ. నేను యుఎస్ఏకి ఐ విల్ గో. నాకు కనుక ఉద్యోగం వస్తే ఇఫ్ ఐ గెట్, తర్వాత నేను ప్రజెంట్ టెన్స్ వాడా. ఇఫ్ ఐ గెట్ దిస్ జాబ్ ఐ విల్ గో టు ది యుఎస్ఏ. రైట్. నీ సహాయం అవసరమైతే నిన్ను పిలుస్తాను. నాకు నీ సహాయం అవసరమైతే ఇఫ్ ఐ నీడ్ యువర్ హెల్ప్ నేను పిలుస్తాను. ఐ విల్ కాల్. నేను నిన్ను పిలుస్తాను. ఈ విధంగా మనం కండిషన్ వాడతాం. కాబట్టి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? పని జరిగే ఛాన్సెస్ ఎక్కువ, ఛాన్సెస్ మనకి ఇక్కడ ఎక్కువ. రైట్. నువ్వు కనుక నన్ను అడిగితే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు కనుక నన్ను అడిగితే ఐ విల్ హెల్ప్ యూ అనేది మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. రైట్. రోజు ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు సన్నబడతావు. రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఇఫ్ యూ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, you will become thin. సన్నగా అవుతావు. you will become thin. సో ఈ విధంగా మనం డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ కండిషన్ మనం ఇక్కడ దీన్ని వాడటం జరుగుతుంది అనమాట. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మనం డైలీ ఇంగ్లీష్ కాన్వర్సేషన్లో మనం ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం. సో మీకు ఇవి వచ్చే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.